సార్ ఎందుకు ఇదంతా ఇప్పుడు రచ్చ అయింది, భయం ఎందుకు ఇంత భయపడుతున్నారు? కూర్చొని మాట్లాడమండి. మీరు కాదు సార్, లోపల చెప్తున్నాను మీకు ఆర్డర్స్ వచ్చిన వాళ్ళు. నేను మాట్లాడచ్చా సార్తో? మాట్లాడచ్చా సార్తో? కొంచెం ఫ్రీ అండి, కొంచెం గ్యాప్. నమస్కారం సార్. సార్ కనుమ శుభాకాంక్షలు సార్. సార్ నేను అస్సలు ఏ గొడవ నాకు ఆ ఉద్దేశమే లేదు సార్. నేను జస్ట్ నా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను, ఆ రీజన్ అడుగుతున్నాను అంతే. సో ఇది ఓకే సార్, ఇది అర్థం చేసుకుంటాను, ఓకే. పోనీ నా తాత నానమ్మ సమాధికి వెళ్ళి దండం పెట్టుకొని పెద్దల పండగ సార్, మనందరూ తెలుగు వాళ్ళం, మినిమం మనకు తెలిసిందే కదా ఇది. నేనేమంటానంటే ఇక్కడే వచ్చి సార్ని కూడా రమ్మనండి, పోలీసులు రమ్మనండి, వెళ్ళి నా తాత నాన్న దండం పెట్టుకొని నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరుతాను. చెప్పండి సార్. అవును, లేదు, అవును సార్, నాకు సర్టిఫికేట్ కాపీ రాలేదు సార్, నాకు జిరాక్స్ కాపీ ఇచ్చారు సిఏ గారు. ఓకే, ఎవరు ఎస్ఐ గారు ఇచ్చారా ఇందాక? ఎవరు సార్ ఆయన ఇచ్చింది? ఎస్ఐ గారు. సో అదే సార్, ఆయన ఇచ్చారు ఇందాక, అది జిరాక్స్ కాపీ. అది జిరాక్స్ కాపీ ఎలా వచ్చిందో కూడా తెలియట్లేదు నాకు సార్ దగ్గరికి. అది ఎవరు ఇచ్చారో ఒకసారి, ఆయనకి ఎవరికి ఇచ్చారో తెలిస్తే నేను కనీసం వాళ్ళ మీద కేసు వేసుకుంటా, సార్కి ఇచ్చిన వాళ్ళ మీద. ఎందుకంటే కోర్టు ఆర్డర్ అలా ఇవ్వకూడదు కదా. అదొకే అంటే నాకు అంటే రాలేదు సార్, నాకు అంటే సర్టిఫైడ్ వచ్చింటే ఓకే, ఐ డెంట్ రిసీవ్ ఇట్. నేనేమంటున్నానంటే సార్, నేనేమంటానంటే ట్రస్ట్కి ఇదంతా కాదు సార్, అది కోర్టులో ఉంది, కోర్టు చూసుకుంటుంది. నేనేమంటున్నానంటే నా ఇంటికి వద్దంటున్నారు మీరు, నంబర్ 1 ఓకే, మీకు మర్యాద ఇస్తాను. నా ఇంటికి వెళ్ళదు బాబు, నీ ఇంటికి అంటున్నారు, వెళ్ళను. పోనీ మా తాత నానమ్మకి సమాధికి దండం పెట్టుకోకూడదా సార్? అది ట్రస్ట్లో లేదు, ట్రస్ట్ బయటే ఉంది కదా, అది ఓన్ ల్యాండ్ మీద ఉంది కదా, దాని నా తాత నానమ్మ దగ్గర ఎందుకు పంపించలేదు సమాధికి మీరు? లేదు సార్, అది ఉండదు సార్, అది ఎలా ఉంటుంది? ట్రస్ట్ ల్యాండ్లో ఎవరైనా సమాధులు పెడతారా? ఎత్తుకునే లోపలేస్తారు. ట్రస్ట్ ల్యాండ్ ఇస్ ఫర్ పబ్లిక్, ఇది దే కాంట్ యూజ్ దీంట్లో కూడా అదే చెప్తున్నాను సార్, అదొకే ఐడియా లేదు సార్. నేను నా తాత నాన్న దగ్గరికి వెళ్తున్నాను సార్, అది ట్రస్ట్ ల్యాండ్ కాదు, దయచేసి దాని వరకు నన్ను ఆపకండి, ఇది నా రిక్వెస్ట్ మిమ్మల్ని. నేను ఇప్పుడు వెళ్తున్నాను, దయచేసి మీరే రండి. నేను ఇదిగో ఇప్పుడు నేను ఇక్కడి నుంచి మీకు మాట మర్యాద ఇచ్చి, నాకు ఎందుకు ఇది చేస్తున్నారో కూడా తెలియదు, ఇది నాకు వన్ సైడెడ్గా అనిపిస్తుంది సార్. నేను ఇట్స్ ఓకే. లేదు అంటే ఇల్లు సార్, ఇల్లు సార్, నేను అదే అడుగుతున్నా. నా ఇంటికి వద్దన్నారు మీరు, నేను అదే అడుగుతున్నా, మిమ్మల్ని ఏం తప్పు పట్టట్లేదు సార్. నేనేమన్నానంటే ఇంటికి వద్దని మీరు ట్రస్ట్ అన్నారు, అర్థం చేసుకుంటే అది కోర్టులో చూసుకుంటాం, ఓకే. అది కోర్టు, గవర్నమెంట్ ఆనరబుల్ కోర్టు ఏది చెప్తే అది ఫాలో అవుదాము. నేనేమన్నానంటే మా తాత నానమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్తానంటే ఇంత బందోబస్తు ఏంటి సార్ మా తాత నానమ్మ దండం పెట్టుకునేదానికి? సార్ ఈరోజు పోలీసులు ఉండగానే మొత్తం హోర్డింగ్స్ పీకారు సార్, నా దగ్గర వీడియోలు అన్నీ ఉన్నాయి. అది లీగలా సార్? అది ఓకే సార్, అంటే 100% సార్. ఆ దగ్గరలో ఉంటే ప్రైవేట్ కంప్లైంట్ కూడా పెడతాను సార్ నేను, ఎందుకంటే ఇక్కడ దగ్గరుండి నా హోర్డింగ్స్ వరకు పీకిచ్చారు, నన్ను రానియట్లేదు. నా తాత నాన్న సమాధికి ఇప్పుడు నేను వెళ్తున్నాను, నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి సార్, ఇంకంతకంటే ఏం చేయలేను. లేదు నేను ఇక్కడికి వెళ్ళట్లేదు, నేను నా ఇంటికి అయితే వెళ్ళను ఇప్పుడు. పోనీ నా తాత నాన్న సమాధికి వెళ్తాను, అక్కడ మాత్రం దయచేసి ఆపకండి సార్. నేను వచ్చి మిమ్మల్ని ఇప్పుడు కలుస్తాను, ఆ సమాధి దగ్గర నుంచి నేరుగా మీ దగ్గరికి వస్తాను సార్, చంద్రగిరి స్టేషన్కి వస్తాను, లేకపోతే మీరు ఎక్కడున్నారో అక్కడికి వస్తా, కలుద్దాం సార్, కలిసి మాట్లాడదాం సార్. ఒక్క నిమిషం సార్, నేను అక్కడ డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాను సార్. నమస్కారం సార్. ఓకే, థ్యాంక్ యూ. పదండి.